స్ట్రీట్ వెండర్స్ నగరాల్లో కామన్. స్ట్రీట్ వెండర్స్ తో సిటీలో మార్కెట్లు వీధులు సందడిగా కనిపిస్తూ ఉంటాయి. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, మరోపక్క స్ట్రీట్ వెండర్స్ తో రోడ్లు ఇరుకుగా మారడంతో వీరికి ప్రత్యేక వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ జోన్లు ఏర్పాటు కాకముందే గుంటూరు కార్పొరేషన్ పరిధిలో స్ట్రీట్ వెండర్స్ ను తొలగించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గుంటూరులో వెండింగ్ జోన్ల ఏర్పాటుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ కౌన్సిల్ భేటీలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వెండింగ్ జోన్ల ఏర్పాటు కాకముందే స్ట్రీట్ వెండర్స్ ను తొలగించడాన్ని ప్రజాప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. నగరంలో స్ట్రీట్ వెండర్స్ 40,000 వరకు ఉంటారని అంచనా. 2021 నాటికి 11,000 మంది స్ట్రీట్ వెండర్స్ కు గుర్తింపు కార్డులు జారీ చేసింది జీఎంసీ. గుంటూరు నగరంలో రోడ్లు ఆక్రమించి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ వెండింగ్ జోన్లకు తరలించాలని అధికారులు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఏ ప్రాంతాల్లో వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇంకా పూర్తిగా స్పష్టత రాకపోవడంతో వీధి వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఈలోగానే స్ట్రీట్ వెండర్స్ ను రోడ్డుపై వ్యాపారం చేయొద్దని అధికారులు హెచ్చరించడం ప్రారంభించారు. కొన్ని చోట్ల వ్యాపారం చేసుకుంటున్న వారిని దూరంగా తరలించడంతో వీధి వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. 4-5 సార్లు సరుకు తీసుకెళ్లారు సార్. ఆ ఉత్త క్యానులు ఉత్త అట్టు పెట్టిలు ఇచ్చారు సార్. మళ్ళీ ఒకసారి నిండు క్యానుల్లో కజ్జికాయలు అరిసెలు తీసుకెళ్లి 10 రోజులు ఉంచుకొని ఇస్తే మేము పారబోసుకున్నాం సార్. 50 ఏళ్ళ సరుకు నాశనం అయిపోయింది సార్. మా ఎమ్మెల్యే గారు అక్కడ పెట్టుకోమంటే పెట్టుకున్నాము. పెట్టుకుంటే అక్కడికి ఆయనే వచ్చారు, స్వయంగా వచ్చి ఆయన అక్కడ 10 నిమిషాల దాకా నిలబడి కారు దిక్కుండా కారులో ఉండి ఆ తర్వాత జిఎంసీ వ్యాన్ని రప్పించి ఆ సరుకు అంతా తీసిన దాకా ఊరుకోకుండా మిమ్మల్ని ఇంకోసారి ఈ చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల కానొస్తే బొక్కలో వేస్తానని మాట్లాడాడు ఆయన. కొన్ని ఖాళీ ప్రాంతాలను గుర్తించి మార్కెటింగ్ చేసినప్పటికీ ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు వీధి వ్యాపారులు ఇష్టం చూపడం లేదు. మొదట్లో అధికారులు హడావుడి చేసినా వ్యాపారులు వ్యతిరేకించడంతో కొంతమేర వెనక్కి తగ్గారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పై ఒత్తిడి తేవడంతో వీధి వ్యాపారులు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్స్ ను ఆశ్రయించారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ భేటీలో కమిషనర్ పులి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిలదీశారు. పూర్తి స్థాయిలో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసిన తరువాతే వీధి వ్యాపారులను తరలించాలని సూచించారు. రోడ్డు పక్కన చిరుతిళ్లమ్ముకునే మహిళలను బలవంతంగా అక్కడి నుండి పంపించి వేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ ని తీస్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. దాని అర్థం రోజుకు 200 వస్తే గానీ వాళ్ళ ఇళ్లు గడవని పరిస్థితిలో ఉన్న పేదల్ని తీసేసి వాళ్ళని అగమ్య భోజనానికి గురి చేయాల్సిన పరిస్థితి మనకు లేదు అధ్యక్ష. ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు లేదంటే మా ఆఫీసుల ముందు ఇలాంటి చిరు వ్యాపారస్తులు వచ్చి ధర్నాలకు పాల్పడుతున్నారు అని అంటే ఇది మన పరిపాలన మీద ఒక మచ్చగా ఏర్పడుతుంది అధ్యక్ష. ట్రాఫిక్ పేరుతో అక్కర్లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి లాగి పడేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. వాళ్ళని ఒక ప్లేస్ చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడి నుంచి కదిలించాల్సిందిగా నేను పదే కోరుతున్నాను అధ్యక్ష. జీఎంసీ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని కమిషనర్ చెప్తున్నారు. వీధి వ్యాపారులకు ముందస్తుగా పలుమార్లు చెప్పిన తరువాతే వారిని తొలగిస్తున్నామంటున్నారు. నిబంధనల మేరకే తొలగింపు ఉంటుందన్నారు. వెండింగ్ జోన్స్ ఏర్పాటుకు కమిటీ ఉందని అందరితో చర్చించిన తరువాతే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశామంటే వాళ్ళకి మాకే తెలుసు. ఈ రోజు అడ్డప్ట్గా తీయట్లేదు, ఎవరిని కూడా తీయము. ఎందుకంటే పేదరికము, వాళ్ళ కష్టాలు, నష్టాలు అన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు, నాకు ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఎవరు పట్టగొట్టే విధంగా కానీ లేకపోతే వాళ్ళ జీవనాభివృద్ధి కోల్పోయే విధంగా కానీ ఈవెన్ కింద వాళ్ళు చేసినా కూడా నేను ఊరుకో. ఇది జిఎంసీ నుంచి సమాధానం. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాము, అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నామని ఉన్న ఫలంగా వచ్చి బండ్లు తీసేయాలంటూ అధికారులు హెచ్చరించడంపై స్ట్రీట్ వెండర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం తమ వ్యాపారాలను దెబ్బతీయొద్దని కోరుతున్నారు. 20 సంవత్సరాలు మట్టి ఉంటున్నా నేను. మాకే దారి లేదు, మాకేదన్నా దారి చూపించాలి మీరు. గుంటూరు సిటీలో దాదాపు 40,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఆ 40,000 మంది స్ట్రీట్ వెండర్స్ను జోన్స్ ఇస్తున్నాము, ఇక్కడ ఇస్తున్నాము, అక్కడ ఇస్తున్నామని ముందుగా లేపేసి ఈ వెండర్స్ని నానా తిప్పట్లు, నానా ఇక్కట్లు, వాళ్ళకి పిల్లల ఫీజులు, ఇంటి రెంట్లు ఇవన్నీ కట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతూ ఉంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా గత 6 నెలల క్రితం చెప్పింది
వీధి వ్యాపారాల జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. అట్లానే ఈ జిఎస్టీలో కూడా మా వాళ్ళు భాగమే. చిన్న కరెంటు స్తంభం కాడ కూడా జోన్ ఇచ్చారు. అది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. మేమేమన్నా పశువుల్లాగా ఉన్నామా? పశువుల్లాగా లేం కదా. మేము కూడా ఒక మనుషుల్ని మా వృత్తిని మన అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. స్ట్రీట్ వెండర్స్ తొలగింపు విషయం జీఎంసీలో కాకరేపుతోంది. స్ట్రీట్ వెండింగ్ ప్రాంతాలు ఏర్పాటైన తరువాతే తరలిస్తే తమ జీవనోపాధికి ఊతమిచ్చినట్టవుతుందని స్ట్రీట్ వెండర్స్ అంటున్నారు. గుంటూరు కార్పొరేషన్లో స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటు వివాదాస్పదమవుతుంది. చిరు వ్యాపారుల జీవనోపాధిని కోల్పోయేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు అధికారులు అంతా కూడా నిబంధనల ప్రకారమే స్ట్రీట్ జోన్లు ఏర్పాటు చేసి స్ట్రీట్ వెండర్లను తొలగిస్తామని చెబుతున్నారు. ఈ వివాదం మరింత ముదరక ముందే సరైన చర్యలు తీసుకోవాలని స్ట్రీట్ వెండర్లు కోరుతున్నారు.